పూరా లోకల్ 100కు పైగా నాటకాల్లో అభినయించారు, దర్శకత్వం వహించారు. మీకు మనసుకి బాగా నచ్చిన నాటకం, మీకు మీ జీవితానికి బాగా దగ్గరైన నాటకం ఏదో ఒకటి ఉంటుంది, అది గుర్తు చేసుకున్న ప్రతిసారి మీలో కొత్త ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అలాంటిది ఒక నాటకం గురించి చెప్పండి. చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క నాటకం చేయడానికి ఏ నాటకం చేయాలని సెలక్షన్ జరుగుతుంది ముందు. ఒక 10 నాటకాలు చదివితే ఒకటి సెలెక్ట్ చేస్తాం అనుకుంటాం మనం చేయడానికి. నేను 100 నాటకాలు చదివితే కానీ ఒక నాటకాన్ని నాకు మనసుకి హత్తుకునేట్టుగా ఉండదు. ఆ సెలెక్షన్ టైం ప్రాసెస్లో, అంటే ప్రాసెస్లో 100 నాటకాలు చదువుతూ పోతే ఇది దీంట్లో చిన్న లోపాలను ఇది నాకు కూడా మనసుకు హత్తుకునేట్టుగా లేదని ముందుకెళ్ళిపోయి 70, 80, 90 నాటకాలు చదువుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఆ స్పార్క్ తగులుతుంది. అలాంటి నాటకాలు కొన్ని నేను చవి చూశాను. అవి రవీంద్రనాథ్ ఠాకూర్ ముక్తధార, అలాగే చండాలిక, తర్వాత ఆస్కార్ వైల్డ్ ఏ ఫ్లోరెంటైన్ ట్రాజడీ అనే దాన్ని తెలుగులో వ్రాయడం జరిగింది. అలాగే ఆయనదే ఇంకొక నాటకాన్ని, అది కోమలవల్లి అనే పేరుతో, ఆ నాటకంలో కూడా నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను. సలోమి అనే నాటకం. అంటే మానవ జీవన సంఘర్షణలో ఎన్నో రకాల వైరుధ్యాలు ఉంటాయి. ఆ వైరుధ్యాల మధ్య బ్రతుకుతున్న పాత్రలు ఏదో ఒక విలువని ప్రతిపాదిస్తాయి వాళ్ళ జీవిత అంతంలో. ఆ విలువల్ని జాగ్రత్తగా పట్టుకుని నాటకంలో చూపించగలిగితే చూసే వాళ్ళకి కనీసం ఆ విలువ గుర్తుండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మంచి సినిమా కన్నా మంచి నాటకం యొక్క ప్రభావం ఎక్కువ. అంతవరకు గ్యారంటీ. ఎందుకంటే నాటకం ప్రత్యక్షంగా కళ్ళ ముందే జరుగుతుంది, చేస్తారు. మంచి నాటకం, మంచి సినిమా కూడా గుర్తుంటుంది. కానీ మంచి నాటకం యొక్క ప్రభావం జీవితాంతం మనకి మెదడులో ఉండిపోతుంది. నాటకం ఒకసారి మొదలైతే ఆగడం ఉండదు కదా సార్ చివరి దాకా. అదొకటి. తర్వాత ముక్తధార అని ఒక నాటకం ఉంది రవీంద్రనాథ్ ఠాకూర్ది. అదేంటంటే మానవుని ఇప్పుడున్న నవీన సమాజపు సాంకేతికత, తర్వాత సాధారణ పురాతన సమాజపు ప్రాకృతిక సంపద, ఈ రెండిటికి మధ్యలో ఒక సంఘర్షణ అన్నమాట. ఆ సంఘర్షణ ఎప్పటికీ ఉంటుంది, చిరంతరం ఉంటుంది. అంటే అది ఒక సమయంలో సమసిపోయేది కాదు కదా ఆ సంఘర్షణ. అంటే ఆ సంఘర్షణ ఉన్నంతకాలం ఆయన నాటకం మనకి రెలవెంటే, ఇప్పటికీ సందర్భ ఉచితమే ఆ నాటకం. మీ నాటకాలు అంటే మీకు ఎవరైనా గురువు ఉన్నారా? చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నేర్చుకునే మానసిక స్థితి ఉంటే ప్రకృతిలో ప్రతిదీ మనకి గురువే అయిపోతుంది. ముఖే సరస్వతి అని ఒక సంస్కృతం మాట ఉంది, ఒక ఫ్రేజ్ అన్నమాట. అంటే మీ ముఖంలో ఒక సరస్వతి ఉంది, ఆయన ముఖంలో సరస్వతి ఉంది, ఇంకొక ముఖంలో సరస్వతి ఉంది. నేను నేర్చుకునే మానసిక స్థితి ఉంటే ఇక్కడి నుంచి నేర్చుకోవచ్చు, అక్కడి నుంచి నేర్చుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు, జంతువులు చేసి కూడా నేర్చుకోవచ్చు. మా అభినయ శిక్షణలో ప్రధానంగా ఒక మాట చెప్తూ ఉంటాను నేను, పిల్లి మనకు గురువు అని. ఎందుకంటే పిల్లి యొక్క భౌతిక సారళ్యం, కండర సారళ్యం అంటే ఫ్లెక్సిబిలిటీ, మస్క్యులర్ ఫ్లెక్సిబిలిటీలో పిల్లిని మించిన జంతువు లేదు. అందుకని పిల్లి మనకు శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి, ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవాలనే విషయంలో పిల్లే మనకు గురువు.